ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో వేంచేసి ఉన్న శ్రీ వీరభద్రస్వామివారి ఆలయంలో పద్మశాలీయ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత భావనార్షి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ భద్రావతి సమేత భావనార్షి స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, నవగ్రహ మండపారాధన, శాంతి హోమం, 18 దంపతులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవం తదితర విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఆత్మకూరు పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం మేళ తాళాలతో, కనక తప్పెట్లతో, బాణసంచా కాల్పులతో వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తాటి వెంకట్రావు, తాటి గణేష్, సంగిపు భావనారుషి, గద్దె వెంకటనారాయణ, గద్దె రాజరాజేశ్వరరావు, గద్దె బాలమారుతీరావు, చిల్లపల్లి రవి, గండాబతుల రామారావు, తాటిపాముల గిరీష్, ఎలమద్ది రామారావు, గద్దె రామస్వామి, గండాబతుల నాగేశ్వరరావు, విట్ర రాజేంద్ర, చిల్లపల్లి జగదీష్, మోరం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వీరభద్ర జై జై వీరభద్ర. శ్రీ భద్రకాళీదేవి సమేత శ్రీ వీరభద్ర స్వామి సన్నిధిలో శ్రీ భావనార్షి స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా 18 మంది దంపతులతో జరుపుకుంటున్నాము జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి గ్రామోత్సవము, ఊరేగింపు, మేళతాళాలతో, సన్నితాళాలతో జరుగుతుంది. గ్రామోత్సవం జరుగుతుంది. జై వీరభద్ర, జై జై వీరభద్ర. మన ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయమునందు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్షి స్వామివారి కళ్యాణము ఈరోజు అనగా 17వ తారీఖు ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా ఉదయము గణపతి పూజ, తరువాత నవగ్రహ మండపం ఆరాధన మరియు శాంతి హోమం జరిగినది. ఇప్పుడు తదుపరి స్వామివారి కళ్యాణము ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈ కళ్యాణమును పురస్కరించుకొని సాయంత్రము 5 గంటలకు శ్రీ స్వామివారి రథము గ్రామోత్సవం జరుగును. కనక తప్పెట్లతో, మేళ తాళాలతో, బాంబులతో ఎంతో వైభవంగా జరుగుతున్నది. వీరభద్ర జై జై వీరభద్ర. ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణం నందు ఈరోజు భద్రావతి సమేత భావనార్షి స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం 8 గంటలకి శాంతి హోమం కూడా జరిగింది. సాయంత్రం 4 గంటలకు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. మెల్లెంపూడి శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి స్వామివారి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజా రామిరెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మెల్లింపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయం 19వ వార్షికోత్సవం సందర్భంగా మెల్లింపూడి గ్రామం నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మా గ్రామస్తులందరం కలిసి చేసుకుంటాం. ఈసారి 19వ సంవత్సరం సందర్భంగా ఈరోజు కూడా మనం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సుమారుగా 2000 మంది పైగా భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలందరూ కలిసి జరుపుకుంటున్నాము. 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భక్తులందరూ పాల్గొని సేకరించడం కోరుతున్నాం. అట్లాగే 18వ తారీఖు శ్రీ అభయాంజనేయ స్వామివారి 9వ వార్షికోత్సవం సందర్భంగా రేపు కూడా అభిషేకాలు, పూజలు, పురస్కారాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వెల్లింపూడి గ్రామంలో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి ప్రతి సంవత్సరం అన్నదానాలు, అభిషేకాలు, హోమాలు జరగకూడదు. కావున భక్తులందరూ వచ్చి పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అన్నం ప్రసాదాన్ని తీసుకుని, తీర్థ ప్రసాదాలు తీసుకుని కోరుతున్నాం.